శ్రావణ సంబరాలు 61% వరకు గొప్ప తగ్గింపు. CBS షాపింగ్ మాల్. తన శరీరంలోని సగం భాగం ఎక్స్పోజ్ అవుతూ హాయ్ హౌ ఆర్ యు అని పలకరిస్తోంది. నాకు అమ్మాయి మొహం గుర్తులేదురా. అమ్మాయి బాడీ పార్ట్స్ అడుగు, ఫటాఫటా డీటెయిల్ గా చెప్తాను. నెవర్ ఎవర్ ట్రస్ట్ ఎ ఫీమేల్. ఎందుకో తెలుసా? మేల్ కంటే ఫీమేల్ కి 2 అక్షరాలు ఎక్కువ. ఎఫ్ఈ అనేవి. కెమిస్ట్రీలో ఎఫ్ఈ అంటే ఏంటో తెలుసుగా? అయాన్. మీ తాత ఎవడో కాకినాడలో ఉన్నాడే, వాడు మిస్టేక్ చేస్తే మీ బాబు పుట్టాడు, మీ బాబు ఇక్కడికి వచ్చి మిస్టేక్ చేస్తే నువ్వు పుట్టావు. మిస్టేక్ అట మిస్టేక్. సిగ్గులేపుతా సరే వెళ్ళక. ఒక ఆడమగ మధ్య ఉన్నది ఏంటో తెలుసా? జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్, సెక్స్. కామానికి మరో పేరే ప్రేమ. మనిషా వస్తే చకచకా నా బెడ్రూమ్ తీసుకెళ్ళిపోతాను. దాని మొహం చూస్తుంటే తెలియట్లా, కూర్చోమంటే పడుకునే టైప్ అని. ఏ మెటీరియల్ యూజ్ చేసావు? చాలా నేచురల్ గా. ఎవరా అమ్మాయి? ఏయ్, హూ ఆర్ యు? వాట్ ఆర్ యు డూయింగ్ దేర్? అనయ్య, తను పక్కింటి అమ్మాయి మనీషా అని. ఊరికే క్యూరియాసిటీతో చూస్తుంది నిన్ను. ఏంట్రా క్యూరియాసిటీ? అచ్చుడు కళ్ళ పక్కించుకుని గొడ్ల గొప్పలు ఎలా చూస్తుందో. అనయ్య, ఆ అమ్మాయికి తెలుగు వచ్చన్నయ్య. రాని వస్తే నాకేమన్నా భయమా? ఏయ్, ఏంటలా చూస్తున్నావు? నేనేమన్నా జూలో కోతులా కనిపిస్తున్నానా? I didn't mean to disturb you. I was just watching. I go. Bye. Bye. జస్ట్ వాచింగ్ అంట. నాన్సెన్స్. నువ్వు ఇలా అరిచుండకూడదనయ్యా. పాపం బాగా భయపడినట్టుంది. భయపడినట్టుంది. ఆ అమ్మాయిని చూస్తే భయపడినట్టు ఉంది. నోరు నిలబెట్టుకుని ఆయన ఎలా చూస్తుందో చూడు. నీకు వీళ్ళ గురించి తెలియదురా. ఇలాంటి వాళ్ళు నేను చాలా మందిని చూశాను. ఇలాంటి ఆడవాళ్ళు ఇండియాలోనూ అంతే, ఫారెన్ లోనూ అంతే. ఆ లుక్ చూస్తే కనిపెట్టేస్తారు ఎలాంటి లుక్ అది. ఎలాంటి లుక్ అది? అది లుక్ కాదురా, రేప్ చేసినట్టు చూస్తాను తను. చిచి, నువ్వు అలా మాట్లాడుకు ప్లీజ్. తను అలాంటి అమ్మాయి కాదు. తను చాలా ఇన్నసెంట్. ఏంటి ఇన్నసెంటా? తన రేయ్, ఇన్నసెంట్ అమ్మాయిలు అలాగే డ్రెస్ చేసుకుంటారా? తన శరీరంలోని సగం భాగం ఎక్స్పోజ్ అవుతూ హాయ్ హౌ ఆర్ యు అని పలకరిస్తోంది. నాకు అమ్మాయి మొహం గుర్తులేదురా. అమ్మాయి బాడీ పార్ట్స్ అడుగు, ఫటాఫటా డీటెయిల్ గా చెప్తాను. అనయ్య, నువ్వు ఇలా మాట్లాడకనయ్యా. తను నీకు తెలియదు తన గురించి. వాళ్ళ తాత మన తెలుగు వాడే తెలుసా నీకు? తనకి రామాయణ మహాభారతాలు తెలుసు. చక్కగా తెలుగు కూడా మాట్లాడుతుంది. ఏదో ఈ ఊరు కల్చర్ కాబట్టి అలా డ్రెస్ చేసుకుంది. అందుకని నువ్వు తన గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఏంట్రా ఆ అమ్మాయిని బాగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? రేయ్, నేను చెప్తాను విను. నెవర్ ఎవర్ ట్రస్ట్ ఎ ఫీమేల్. ఎందుకో తెలుసా? మేల్ కంటే ఫీమేల్ కి 2 అక్షరాలు ఎక్కువ. ఎఫ్ఈ అనేవి. కెమిస్ట్రీలో ఎఫ్ఈ అంటే ఏంటో తెలుసుగా? అయాన్. H2O వాటర్ లాగా. చూడు, నువ్వు మంచి అప్కమింగ్ సైంటిస్ట్వి. బ్రిలియంట్ బాయ్. హృదయాన్ని ఇలా పారేసుకుని బుర్ర చెడగొట్టుకోకు. తర్వాత బ్రెయిన్లెస్ ఫెలో అయిపోతావు. ఈ లవ్వుకి వదిలేసాయి. జీవితంలో పైకి రా. ఓకే? ఏమన్నా చేజారిపోతుందేమో అనిపిస్తోంది సార్. ఆ మనీషా మా అన్నయ్యని చూసిన చూపులోనే నాకు అనుమానం వస్తోంది. ఎలా చూసింది? అయ్యో, అది మీకు ఎలా చెప్పను. ఒకరినొకరు ప్రేమించుకుంటే చూసుకుంటారే, ఆ లుక్కు, మత్తుగా చూసే లుక్కు. మా అన్నయ్యని తను చూస్తుంది. ఆ చూపులో మత్తు ఉంది. అప్పుడే నాకు అర్థమైపోయింది తనకి మా అన్నయ్య అంటేనే ఇష్టమని. కానీ మా అన్నయ్య తనని ఏదోలా అర్థం చేసుకుంటున్నాడు. ఏదోలా అంటే? అది మీకు చెప్పలేనులేండి. అది వేరే, అంతే. ఏవైనా తనకి నిజంగా నాకంటే మా అన్నయ్య ఇష్టంలాగుంది. ఎందుకంటే తను చూస్తే చాలు నువ్వు బెబ్బెబ్బే అంటావు కదా. Good morning. Hi, Surya. Hi, uncle. Hi, Manisha. How are you going? ఏంటి ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు? Oh, today I saw a fantastic OP in action. నువ్వు మా అన్నయ్యని చూడడానికి వెళ్ళావా? Yeah, studio ki velanu. He's already started shooting. He's so cool. యాక్టర్స్ అందరినీ ఎంత అథారిటేటివ్ గా డైరెక్ట్ చేస్తున్నారో తెలుసా? వాళ్ళందరూ ఓపీకి ఎంత మర్యాద ఇస్తున్నారు తెలుసా? నువ్వు అక్కడికంతా వెళ్ళి అనవసరంగా మా అన్నయ్యని ఇబ్బంది పెట్టకు. Oh, come on. ఎవరు ఇబ్బంది పెట్టున్నారు? సరదాగా వెళ్ళాను అంతే. నువ్వు ఊరుకూరికి ఎందుకు వెళ్తున్నావు? కాదు, తను సరదాగా వెళ్ళినా కోపగించుకుంటాడు. తను చాలా షార్ట్ టెంపర్డ్. ఓ, అలాగా? అయితే నేను రోజు వెళ్తాను. I just love short tempered people. హాయ్. ఏంటి నీ ప్రాబ్లం? నన్ను ప్రశాంతంగా షూటింగ్ చేసుకుని నువ్వు? నేను చేశాను, ఊరికే చూస్తాను అంతే. ఏం చూసేది? ఇదేమన్నా తోలు బొమ్మలాట చూడటానికి? నేను నీకు ఆ రోజు చెప్పానుగా నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు అని. ప్లీజ్ గెట్ లాస్ట్. వెళ్ళాలంటారా? అవును. వెళ్ళలేదంటే? మైక్. This young lady has forgot where she has parked the car. Would you kindly show her? And before she forgets, show the gate too. Promise I'll show it to your car. Bye. రోజు వచ్చి రెచ్చగొట్టి హింస పెడతాం. ఏ హాలీవుడ్ బెటర్. హాయ్. I told
told you something about budget and Okay, I'm working on it, okay? ఏమన్నయ్యా ఎలా ఉంది నీ హాలీవుడ్ వర్క్ ఎక్స్పీరియన్స్? కొన్ని విషయాలు అడ్జస్ట్ అవుతున్నాను. ఏవైనాను ఇక్కడ ఇండస్ట్రీకి అక్కడ ఇండస్ట్రీకి బాగా తేడా ఉందిరా. ఇక్కడ అందరికీ డిసిప్లిన్ ఎక్కువ, రూల్స్ రెగ్యులేషన్స్ అని చంపుతూ ఉంటారు. క్రియేటివిటీకి వాల్యూవే లేదు. ఆ డబ్బా మేనేజర్ గారు ఒకడు ఎవరెవరో తీసుకొస్తాడు. డిసిప్లిన్ ఉండబట్టే బాబు ఈ దేశం ఇలా ఉంది, ఆ దేశం అలా ఉంది. ఇండియా హలో హాయ్ మనీషా. హాయ్ వాట్ యు డూయింగ్? ఆ అమ్మాయి నిన్ను కిస్ చేయడం నేను చూశాను స్టూడియోలో. అది కాదు, అది నేను తెలుసు, నువ్వు ఫేమస్ డైరెక్టర్ ఓపీ అని. కొంచెం కూడా గతిసి లేకుండా నన్ను స్టూడియో నుంచి నెట్టేసావు. ఇప్పుడు ఇన్నసెంట్ లా యాక్ట్ చేస్తున్నావు. ఏయ్ తెల్లకోతే, ఇక్కడేం చేస్తున్నావే? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? Oh my God, I kissed the wrong person. No, I'm the right person. No, అది నీకు కాదు. I want to kiss you. I'm sorry, it was my mistake. మిస్టేక్ నీది కాదే, మీ తాత ఎవడో కాకినాడలో ఉన్నాడే, వాడు మిస్టేక్ చేస్తే మీ బాబు పుట్టాడు, మీ బాబు ఇక్కడికి వచ్చి మిస్టేక్ చేస్తే నువ్వు పుట్టావు. మిస్టేక్ అట మిస్టేక్. ఇక్కడి నుంచి ఎడతావా, 4 వాయించమ్మంటావా? You look very sexy in that outfit. సెక్సీనా? ధోని సిగ్గు లేకపోతే సరే వెళ్ళి నుంచి. Thank you. Bye. మనీషా, నువ్వెక్కడికి రా, దాని వెనకాల వెళ్ళిపోతున్నావు. కూతురు పని చేసుకో. వాడు బెదిరించిన నవ్వుతూ పెడుతోంది, భయపడమే లేదు. నాకెందుకు అనుమానం తను వాడిని లవ్ చేస్తుందేమోనని. అంటే మీ అన్నయ్యే నీకు విలను. అది నీ మంచికే. మంచికా కాదా మరి? తనే వీధిలో పోయేవాడిని లవ్ చేయటం లేదు కదా, నీ సొంత అన్నయ్యని. అది అచ్చు నీలాగే ఉండే నీ అన్నయ్య. సార్ కొంచెం మీరు ఊరుకుంటారా? నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు బాగా తెలుసు. మా అన్నయ్య తనని ప్రేమించడానికి ముందు నేనేం చేయాలో చెప్పండి. మా అన్నయ్య మీద నాకు అస్సలు నమ్మకం లేదు. అసలే సినిమా మనిషి, రోజుకొక హీరోయిన్, రోజుకొక కథ, క్లైమాక్స్. చూడు సోరీ, నీ మనీషా మీ అన్నయ్యని ప్రేమిస్తుందని నువ్వు అంటున్నావు, అవునా? ఏంటే? అవును. మీ అన్నయ్య నీ మనీషా గురించి ఏమనుకుంటున్నాడు? తనకలాంటి ఉద్దేశం ఏం లేదు. మనిషి గురించి నాకు బాగా తెలుసు. తనకి అతని స్నేహం దొరికేంత వరకు ప్రెషర్ చేస్తూనే ఉంటుంది. ఆ ప్రెషర్ కనుక ఎక్కువైంది అనుకోండి, ఆ పైన ఏం జరుగుతుందో నాకే తెలియదు. మీ అన్నయ్యకి మనీషా అంటే ఇష్టమో లేదో ముందు తెలుసుకో. లేదన్నాడు అనుకో, గొడవే లేదు. బూందీ అంటే శ్రీమద్ రామ రమణ గోవిందా గోవింద. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఏంటి జాగింగ్ వెళ్తున్నావా? ల్యాబ్కి వెళ్ళవా ఈరోజు? వెళతాను, ఇంకా టైం ఉందన్నయ్య. వెళ్ళడానికి ముందు నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి, ఏం మాట్లాడాలి? ఇలా విసుకుంటే ఏం మాట్లాడను? ఎప్పుడు చూసా నా మాట తీరే అంతరా. నా గురించి తెలిసి మరి అడుగుతావేంటి? సరే విసుక్కోను కానీ విషయం ఏంటో చెప్పు. సపోజ్. ఏంటి సపోజ్? చెప్పరా. కొంచెం టైమింగ్ చెప్పడానికి. ఎందుకు అలా రబ్బర్లా లాగుతావు? త్వరగా చెప్పు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి నేను లవ్ చేస్తే నువ్వేం చేస్తావు? లవ్ చేస్తే బెడ్రూమ్ చూపిస్తాను. అదేంటి? అవునరా, ఒక విషయం చెప్తాను విను. లవ్ గివ్ అంతా ఏం లేదు. ఒక ఆడమగ మధ్య ఉన్నది ఏంటో తెలుసా? జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్, సెక్స్. దాన్ని ఈ సమాజంలో ఓపెన్ గా చెప్పడానికి సిగ్గుపడతారని బ్యూటిఫుల్ గా లవ్ అనే పేరు పెట్టారు. కామానికి మరో పేరే ప్రేమ, తెలుసుకో. అయితే మనీషాతో కూడా ఇలాగే అంటావా? మనీషా వస్తే చకచకా నా బెడ్రూమ్ తీసుకెళ్ళిపోతాను. దాని మొహం చూస్తుంటే తెలియట్లా, కూర్చోమంటే పడుకునే టైప్ అని. నువ్వు ఒకటి అనవసరం కదా. మనీషా గురించి ఇలా మాట్లాడకనయ్యా. ఏమిట్రా, దానికి కొమ్ములున్నాయా? ఎప్పుడు చూసినా మనీషా అంటావు. దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండుతోంది. మనీషా అంటే మనీషా నిన్ను ప్రేమించినా నువ్వు తన్ని ప్రేమించావు. ఏ ప్రేమించాలా తన్ని? వద్దు, అలాంటి పనులు ఏం చేయకు, నా కొంప మునిగిపోతుంది. నువ్వు చెప్పిందే కరెక్ట్లే. ఇలా చూడు, ఇంకోసారి నువ్వు నా దగ్గరకు వచ్చేయి. అనయ్య నీతో కొంచెం మాట్లాడాలి, అనయ్య నీతో చెప్పాలి నేను అన్నావో కోసి పారేస్తాను, జాగ్రత్త.